roll camera, sound, హలో action. ఫ్యాంటాస్టిక్ పీపుల్. తెలుసు కదా అనుకుంటూ మన స్టార్ బాయ్ సిద్ధు మన ముందుకు వచ్చేసాడు. ఇద్దరు క్యూట్ హీరోయిన్స్ పెట్టుకొని, అండ్ ట్రైలర్ చూస్తేనే మస్తు మజా అనిపించింది నాకు. అండ్ మన ముందు యుఎస్ ప్రీమియర్ షో చూసి దాని గురించి మాట్లాడడానికి ప్రశ్న ఉన్నాడు. హాయ్, దిస్ ఇస్ భగవాన్, వెల్కమ్ టు ఫస్ట్ ఆడియన్ ఛానల్. అండ్ హియర్ వి హావ్ మిస్టర్ ప్రశ్న విత్ us. నమస్తే. హాయ్ ప్రసెన్స్, మోస్ట్ ఎక్సైటెడ్ ఉందండి మూవీ. అది మన సిద్ధు గురించి. ఆ ఫన్ ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంది. ప్లీజ్ చెప్పరా. యా భగవాన్, మన స్టార్ బాయ్ సిద్ధు ఆఫ్టర్ డీజే టిల్లు అండ్ టిల్లు స్క్వేర్ తర్వాత తెలుసు కదా అదే జానర్లో వచ్చినట్టు అనిపించింది. ఆ ఆ క్రేజ్, ఆ స్టార్డమ్ని ఊహించుకొని థియేటర్లో వెళ్ళడం జరిగింది. ముందుగా సింగిల్ లైన్లో స్టోరీ చెప్పాలంటే ఇది ప్యూర్ లవ్ స్టోరీ, ఏ బ్రేకప్ స్టోరీ, తర్వాత ఏ మూవ్ ఆన్ స్టోరీ, ప్యాచప్ స్టోరీ. ఇట్స్ ఎ కాంబినేషన్ ఆఫ్ లవ్ స్టేజెస్ అని చెప్పొచ్చు. ఓకే. మనం పాజిటివ్ ఆస్పెక్ట్స్ ముందు మాట్లాడుకుందాం. యాక్టింగ్ పరంగా స్టార్ బాయ్ సిద్ధు తనకిచ్చిన రోలు చించి అవతల పడేశాడు. హీరోయిన్స్ వాళ్ళ పెర్ఫార్మెన్స్, గ్లామరు అదిరిపోయింది. స్పెషల్ మెన్షన్ మన తమన్. మ్యూజిక్ మనకు తెలిసే ఉంటుంది, మల్లికా గ్రంథ. అండ్ ఆ సాంగ్స్ అదిరిపోయాయి. ఇక నెగిటివ్ ఆస్పెక్ట్స్ వద్దాం. ఈ ఫిల్మ్ మనం ఆ స్టార్ బాయ్ సిద్ధు ఇమేజ్ ఉన్న దాని ప్రకారం లోపలికి వెళ్తే దానికి కాంట్రాస్టింగ్ గా అతను సిన్సియర్ లవర్ బాయ్ ఇందులో. హీఈస్ నాట్ ద బాయ్ వాట్ యు థాట్ ఆర్ వాట్ యు ఆర్ థింకింగ్. యా. ఏది మన ఉదయ్ కిరణ్, ఆ వాళ్ళు ఉంటారు కదా, సిన్సియర్ గా లవ్ చేస్తారు. పాపం సిన్సియర్ గా లవ్ చేస్తాడు. ఇన్ఫాక్ట్ అమ్మాయి మన స్టార్ బాయ్ సిద్ధు రోల్ ఓకే. రివర్స్. ఆమె బ్రేకప్ చేసింది. షీ నెవర్ సేస్, పాపం ఆమె పాయింట్ ఆఫ్ వ్యూలో నో, ఇట్స్ జస్ట్ లవ్, నో మ్యారేజ్ అని క్లియర్ కట్ గా చెప్తుంది. సో అలా బ్రేకప్ అయిపోద్ది. దాని తర్వాత ఇతను మూవ్ ఆన్ అయిపోయి రియలైజ్ అయిపోయి రాశి ఖన్నాని లవ్ చేస్తాడు, పెళ్లి ఓకే. చేసుకుంటాడు. ఇక్కడ డిఫరెంట్ లవ్ స్టేజెస్ చూపించారు. ఒక బాయ్గా ఎస్పెషలీ కాలేజ్, టీనేజ్లో లవ్ ఎలా ఉంటుంది, దాని తర్వాత మెచ్యూర్డ్ లవ్ ఎలా ఉంటుంది, ఈ బ్రేకప్ అయిపోయిన తర్వాత ఆమె తిరిగి వస్తుంది, ఎలా వీళ్ళ జీవితంలోకి వచ్చింది, అప్పుడు వీళ్ళ ముగ్గురు ఏం చేస్తారు, ఆ యుగోకి, లవ్కి, ఆ మెచ్యూరిటీకి మధ్య జరిగిన ఈ ఈ స్- ఈ మెలో డ్రామానే ఈ సినిమా. అయితే చాలా చాలా ల్యాగ్ ఉంది ఫస్ట్ హాఫ్. అండ్ సెకండ్ హాఫ్ కూడా కొంత ఇంట్రెస్టింగ్ ఉన్నా కానీ మీరు గనక ఈ మూడు ఫేజెస్లో లవ్ చేసి, బ్రేకప్ చేసి, మళ్ళీ ప్యాచప్ అయ్యి, లేదా ఈ మూడిట్లో ఒక స్టేజ్లో ఉంటే, మీరు ఇన్వాల్వ్ అవ్వగలిగితే, కనెక్ట్ అయితే గనక బాగుంటుంది. అవును. అంటే వెరీ లెస్ పర్సెంటేజ్ ఆఫ్ ద పీపుల్కి ఇది నచ్చే అవకాశం ఉంది. యా. అండ్ మోర్ ఓవర్, అసలు ఎంటైర్ స్టార్ కాస్టే 9 మెంబర్స్. నేను ఆ కాస్ట్ లిస్ట్లో చూసే లాస్ట్లో మనకు కనపడేది ప్రముఖంగా నలుగురు, అందులో ముగ్గురు మాట్లాడుతుంటారు. ఓవరాల్గా చూస్తే ఇది వెబ్ సిరీస్ లాగా లేదా పాడ్కాస్ట్ లాగా ఉంది. వాళ్ళు వచ్చి ఏదో చెబుతుంటారు, మనం వింటుంటాం వాళ్ళ బాధ చెబుతుంటే. అంతకు మించి ఏమీ లేదు. కామెడీ ఎక్స్పెక్ట్ చేస్తే గనక కామెడీ మీకు అంటే ఏమీ లేదు. అది మనం మనమే దయచేసి నవ్వుకోవాలి. మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్న డీజే టిల్లు సిరీస్లో ఉన్న స్టార్ బాయ్ కాదు. ఓకే. ఇట్స్ ఎ వెరీ సిన్సియర్. ఒక రకం చెప్పాలంటే మనం ఎక్స్పెక్ట్ చేసేది రెక్లెస్ క్యారెక్టర్ అవును. అండ్ కేర్లెస్. ఇక్కడ రెస్పాన్సిబుల్గా ఉంటాడు, కేర్ఫుల్గా ఉంటాడు. అండ్ హీ ఓకే. నీడ్స్ ఏ ఫ్యామిలీ, వెరస్ హీరోయిన్కి అవసరం లేదు. ఇట్స్ డిఫరెంట్. ఒక రకం చెప్పాలంటే విభిన్నమైన, ఇర్ ఇర్రెగ్యులర్, రెగ్యులర్ స్టోరీ అనొచ్చు, లేదా రొటీన్ వెరైటీ స్టోరీ అనొచ్చు, ఓకే. మీ ఇష్టం. బట్ గుడ్. యాజ్ యూ ఎక్స్పెక్ట్, మీరు
మన స్టార్ బాయ్ సిద్ధు నుంచి ఎక్స్పెక్ట్ చేసే ఆ ఉమ్, ఫార్మాట్గా భిన్నంగా, ఆ టెంప్లెట్కి భిన్నంగా ఉంటుంది ఇది. అవును. యా. యా. సో ఓవరాల్ రేటింగ్ ఏంటంటే ఉమ్, ఇట్ విల్ బి టఫ్ టు గివ్, బట్ స్టిల్ 2/5. ఓ, గుడ్. ఓటీటీలో మాత్రం ఒక వెబ్ సిరీస్ లాగా తీసుంటే బ్రహ్మాండంగా ఉండేది. యా. బట్ ఫిల్మ్, ఇఫ్ యు ఆర్ రియల్లీ ఆ లవ్లో ఇమ్మర్స్ అయ్యి, ఉమ్, దట్టు ఆ లవ్ కూడా 90s 2000 లవ్ లాగే ఉంది. జెన్జీ లవ్ లాగా అమ్మాయిలు ఉన్నారు కదా, అబ్బాయిది ఉమ్, పాస్ట్ లవ్ లాగే ఉంది. ఓకే. సో మీరు లవ్లో ఇమ్మర్స్ అయ్యి ఒక లవర్ బాయ్ అయి ఉండి అందులో బ్రేకప్ అయి ఉండి ఉమ్, స్టార్ బాయ్కి సిద్ధుని విభిన్నంగా చూడాలనుకుంటే ఉమ్. థియేటర్కి వెళ్ళండి. ఓకే, గాట్ యూ. సో ఐ థింక్ ఐ థింక్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి మీ రివ్యూకి. బికాస్ నాకు అనిపిస్తుంది ఏంటంటే ఈ రోజుల్లో మోస్ట్ ఆఫ్ ది లవ్ స్టోరీస్ ఇలాగే ఉండుంటాయండి. ఏది ఆల్రెడీ ఒక లవ్ చేస్తారు, బ్రేకప్ అవుతుంది, మళ్ళీ లవ్ చేస్తారు, మళ్ళీ బ్రేకప్ అవుతుంది అనేది. సో కనెక్ట్ అవుతారేమో నాకు అనిపిస్తుంది ఎక్కడో చాలా మంది. అండ్ బట్ స్టిల్ సిద్ధుని ఇలా చూడటం, మీరు చెప్పినట్టు చూడటం, చిన్నగా అడాప్ట్ చేసుకోవాలి. ఇంత సడన్ గా చేంజ్ అవ్వలేము మేము. డెఫినెట్లీ సిద్ధు అంటే మాకు Yep. ఆ అల్లరి బాయే కావాలి, ఆ చిల్ కూల్ గాయే ఉండాలి. మేబీ కొంచెం మెచ్యూర్డ్ క్యారెక్టర్స్కి వెళ్దామని తీసారేమో. అండ్ అగైన్ సిద్ధుని నెట్ఫ్లిక్స్ లో చూడొచ్చు అన్నారు మీరు. కాకపోతే సిద్ధు ఎలా అంటే, సిద్ధు మూవీస్ ఎలా అంటే చూస్తూ అలా ఆయన డైలాగులు వినుకుంటూ ఎంజాయ్ చేయొచ్చు కాబట్టి మేబీ అక్కడ సాటిస్ఫై అవ్వచ్చు అనుకుంటున్నాను. సో వ్యూవర్స్, దిస్ ఇస్ వాట్ ఆర్ రివ్యూ ఇస్. మీకు ఒకవేళ సిద్ధుని డిఫరెంట్ గా చూడాలనుకుంటే కనుక ఈ మూవీ వెళ్ళి ఎంజాయ్ చేయండి. బట్ అగైన్ ఈ మూవీని డెఫినెట్ గా ఎక్కడొకడైతే చూసి ఎంజాయ్ చేసి అనిపిస్తుంది నాకు. మీకు ఈ మూవీలో ఏం నచ్చిందో మీరు కామెంట్స్ రూపంలో మెన్షన్ చేయండి. అండ్ విల్ కమ్ బ్యాక్ విత్ లాట్ ఆఫ్ రివ్యూస్. Follow us to follow you guys. Please like it, share it, subscribe. Thank you very much. నమస్తే.